ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం ది ఆర్కిటెక్చర్ ఆఫ్ మైండ్ఫుల్ ఎఫర్ట్ అనే అద్భుతమైన వనరు గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులోనూ ముఖ్యంగా ఆచరణలో ధ్యానం అనే అంశంపై దృష్టి పెడతాం. బేసిక్గా ధ్యానం సాధించడానికి మనం ఎంత గట్టిగా ప్రయత్నిస్తే ఆ ధ్యానం అంత దారుణంగా నాశనమవుతుందనే ఒక కొత్త ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. అవునండి. ఇది నిజంగా మన సాధారణ నమ్మకాలను సవాలు చేసే విషయం. మనకు చిన్నప్పట్నుంచి ఏదైనా సాధించాలంటే తీవ్రమైన శ్రమ, పట్టుదల ఉండాలని నేర్పిస్తారు కదా. పరీక్షలు పాస్ కావాలన్నా, లేదా ఉద్యోగంలో పైకి రావాలన్నా ఒక లక్ష్యం పెట్టుకుని దాని వెనక పరిగెడతాం. ఖచ్చితంగా మనం అదే విధానాన్ని ధ్యానానికి కూడా వర్తింపజేయాలని చూస్తాం. అంటే కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని మర్చిపోయి ఒక ప్రశాంతమైన స్థితిని చేరుకోవాలని మనస్సును బాగా బలవంతం చేస్తాం. సరిగ్గా అదే అసలు సమస్య. లక్ష్యం వైపు పరిగెత్తే ఆ పద్ధతిని ధ్యానంలో వాడటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని ఈ వనరు చాలా లోతుగా వివరిస్తోంది. ధ్యానంలో సరైన ప్రయత్నమంటే ఏమిటో మనం కొత్త కోణంలో చూడాలి. అయితే అసలు ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో వనరులో చెప్పిన మొదటి పాయింట్ నుంచే ప్రారంభిద్దాం. అందులో ఒక వాక్యముంది, సరైన ప్రయత్నమనేది ఒక నిర్దిష్టమైన విషయాన్ని జరిగేలా చూసే ప్రయత్నం కాదు అని వనరు చాలా స్పష్టంగా చెబుతోంది. నిజమే. ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే మనం ధ్యానానికి కూర్చున్నాము అంటేనే మనసు ప్రశాంతంగా మారాలి అనే ఉద్దేశ్యంతో కదా. అదే కదా నా సందేహం కూడా. ఆ ఫలితాన్ని ఆశించకుండా మనం ప్రయత్నం ఎలా చేయగలం? నాకైతే ఇక్కడ ఒక సహజమైన ఉదాహరణ గుర్తొస్తోంది. ఒక విత్తనం నాటిన తర్వాత అది త్వరగా మొలకెత్తాలని చెప్పి దాన్ని బలవంతంగా పైకి లాగామనుకోండి, ఆ విత్తనం పూర్తిగా నాశనమవుతుంది. కరెక్ట్. చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. మనసును ప్రశాంతంగా ఉండమని బలవంతం చేస్తే కూడా సరిగ్గా అలాగే నాశనమవుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ఘర్షణ ఎందుకొస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనసు ఎందుకు ఆ విధంగా ప్రతిస్పందిస్తుందో వివరిస్తారా? బేసిక్గా మనం ఒక నిర్దిష్ట ఫలితం కోసం వెంపర్లాడుతున్నాము అంటే దాని అర్థం మనం ప్రస్తుత క్షణంలో లేమని. భవిష్యత్తులో జరగబోయే ఏదో ఒక అద్భుతమైన అనుభవం కోసం ఎదురుచూస్తున్నాం. నేను ఇప్పుడు ప్రశాంతంగా లేను, కానీ 10 నిమిషాల తర్వాత ప్రశాంతంగా ఉండాలి అనే ఒక షరతును పెడతాం. ఓహో, అంటే ప్రస్తుత వాస్తవికతకు మనం ఆశిస్తున్న భవిష్యత్తుకు మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడుతుందన్నమాట. అవునండి. ఆ అగాధమే ఘర్షణకు దారితీస్తుంది. అసలు మనస్సు అనేది ఒక యంత్రం కాదు కదా. ఒక మీట నొక్కగానే అది ఆగిపోవడానికి. అది ఒక ప్రవాహం. ఆ ప్రవాహాన్ని బలవంతంగా ఆపాలని చూస్తే అది మరింత ఉధృతంగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఘర్షణే ప్రశాంతతకు అతిపెద్ద శత్రువు. ఫలితాన్ని శాసించాలని చూసిన క్షణంలోనే మనం వాస్తవానికి దూరమవుతాం. సరే, ఫలితం గురించి ఆలోచించకూడదు, మనసును బలవంతం చేయకూడదు. ఈ వాదనను అంగీకరిద్దాం. అంగీకరించాలి. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడమే సరైన ప్రయత్నం అని వనరు నొక్కి చెబుతోంది. కాని ఇక్కడే మరో సహజమైన సందేహం వస్తోంది. ఫలితాన్ని వదిలేసి ఆ ప్రశాంతతని కూడా ఆశించకపోతే మరి ఆ సమయంలో మనం ఏం చేయాలి? అసలు దేని గురించి పట్టించుకోకుండా ఒక రాయిలా కూర్చోవాలా? లేదు లేదు, రాయలా కూర్చోవడం కాదు. దీనికి వనరు చాలా స్పష్టమైన సమాధానమిస్తుంది. ప్రతి క్షణంలోనూ ఎరుకతో మరియు మేల్కొని ఉండేలా చేసే ప్రయత్నమే సరైన ప్రయత్నమని అంటుంది. వినడానికి ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. కేవలం ఎరుకతో ఉండటమే కదా అనిపిస్తోంది. కానీ ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. కేవలం జరుగుతున్నది గమనిస్తూ ఊరుకోవడానికి, పూర్తిగా మేల్కొని ఉండటానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో కొంచెం వివరిస్తారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. గమనించడం వేరు, మేల్కొని ఉండటం వేరు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం బస్టాండ్లో కూర్చుని ముందు వెళ్తున్న వాహనాలను చూస్తూ ఉంటాం కదా. మన కళ్ళు వాహనాలను చూస్తూనే ఉంటాయి. అవును. కాని మన మనస్సు నిన్న జరిగిన ఒక సంఘటన గురించో లేదా రేపు జరగబోయే పని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా. ఇది కేవలం భౌతికమైన గమనిక మాత్రమే. కాని పూర్తిగా మేల్కొని ఉండటం అనేది చాలా చురుకైన ఎరుక. దీన్ని అర్థం చేసుకోవడానికి వనరులోని ఒక చక్కటి ఉదాహరణను మనం పరిశీలించాలి. ఒక భిక్షువు ఒక ప్రశాంతమైన అరణ్య ప్రాంతంలోనో లేదా ఒక ఏకాంతమైన విహార ప్రాంగణంలోనూ నడుస్తున్నాడు అని ఊహించుకుందాం. ఆ భిక్షువు ఎలా ఉంటాడు అంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ భిక్షువు ఆ అరణ్య వాతావరణంలో ఉన్నప్పుడు అక్కడున్న చెట్లాకులు పచ్చగా కాకుండా ఇంకో రంగులో ఉంటే బాగుండు అని కోరుకోడు.
విహార ప్రాంగణంలో గాలి వీచే దిశను మార్చాలని ఏమాత్రం ప్రయత్నించడు. అంటే తన చుట్టూ ఉన్న ప్రకృతిని తన నియంత్రణలోకి తీసుకోవాలని అస్సలు అనుకోడు కదా. సరిగ్గా చెప్పారు. కాని ఆకుల గుండా వచ్చే ప్రతి గాలి స్పర్శను, ప్రతి శబ్దాన్ని పూర్తి ఎరుకతో అనుభూతి చెందుతాడు. ఏది తన ఇష్టప్రకారం జరగాలని ఆశించడు, కాని జరుగుతున్న ప్రతిదాని పట్ల పూర్తిగా మేల్కొని ఉంటాడు. ఇది చాలా గొప్ప వివరణ. ఆ భిక్షువు అరణ్య పరిసరాలను మార్చడు కాని వాటితో మమేకమై ఉంటాడు. ఎటువంటి తీర్పులు లేకుండా ఆ క్షణాన్ని స్వీకరిస్తాడు. అయితే ఇది వినడానికి ఎంత అద్భుతంగా ఉందో మనలాంటి వాళ్లకు ఆచరణలో అంత కష్టంగా అనిపిస్తుంది. కష్టమే, ఎందుకంటే మనం ఎప్పుడూ దేనికో ఒకదానికి అలవాటు పడిపోతాం. అవును, ప్రతిక్షణం ఇలా ఎరుకతో ఉండటం మనకు ఎందుకు సాధ్యం కావడం లేదు? ప్రస్తుత క్షణంలో ఉండకుండా మనల్ని వెనక్కి లాగుతున్న శక్తులేమిటో అసలు వనరు చెబుతోందా? చెబుతోందండి. వనరు దీనికొక స్పష్టమైన సమాధానమిస్తూ 2 అతిపెద్ద అడ్డంకులను పేర్కొంది. బద్ధకాన్ని మరియు మాలిన్యాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నం అని రాసింది. ఒక్క నిమిషం, ఈ పదజాలం దగ్గరే నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. అసలు దీని అర్థమేమికి? బద్ధకమనగానే మనం ఒక పని చెయ్యకుండా సోమరిపోతులా కూర్చోవడం లాంటి శారీరక స్థితి అనుకుంటాం కదా. సాధారణంగా మనం అనుకునేది అదే. మరి మాలిన్యమనగానే ఏదైనా భౌతికమైన మురికి అనిపిస్తోంది. ఈ 2 విషయాలు మన ఎరుకును ఎలా నాశనం చేస్తాయి? దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో కలిపి చూస్తేనే అర్థమవుతుంది. వనరు చెబుతున్న బద్ధకమనేది శారీరకమైనది కాదు, అది మానసికమైనది. ప్రస్తుత క్షణం పట్ల ఆసక్తి లేకపోవడం, శక్తి సన్నగిల్లడమే ఇక్కడ బద్ధకం. అంటే మన మెట్టడు ఎప్పుడూ ఒక ఉద్వేగం కోసం వెతుకుతూ ఉంటుందంటారా? అవునండి. మనం చేస్తున్న పని చాలా సాధారణంగా ఉన్నప్పుడు మెదడు దాన్ని విసుగుగా పరిగణిస్తుంది. అప్పుడు అది ప్రస్తుత క్షణం నుంచి తప్పించుకుని ఎక్కడో వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడిక్కడుండటం ఎందుకులే అని అనుకుంటుంది. అదే మానసిక బద్ధకం. ఓహో, మనం భౌతికంగా ఒక పని చేస్తూనే ఉన్నా మనస్సుకు ఆ పనిలో ఆసక్తి లేనప్పుడు అది ఎటో పారిపోతుంది. దీన్నే మనం ఏకాగ్రత లోపించడం అనుకోవచ్చు. మరి ఈ మాలిన్యం సంగతేమిటి? ఇది మనస్సును ఎలా కలుషితం చేస్తుంది? ఈ మాలిన్యమనేది మనం ఎదుర్కొనే అతిపెద్ద సవాలు. ఖాళీగా ఉన్నప్పుడు మన మెదడు గతాన్ని తవ్వుతుంది. నిన్న ఆ వ్యక్తితో అలా మాట్లాడి ఉండకూడదు అని బాధపడుతుంది, లేదా భవిష్యత్తు గురించి భయపడుతుంది. రేపు జరగబోయే ఆ పని ఏమవుతుందో అనే ఆందోళన చెందడం లాంటివి కదా. ఖచ్చితంగా. అనవసరమైన భయాలు, పదే పదే వచ్చే ప్రతికూల ఆలోచనలు, మన అంచనాలు, ఇవన్నీ మనస్సుకు అంటుకునే మాలిన్యాలు. ఇవే మనల్ని కలుషితం చేస్తాయి. దీన్ని మనం ఒక స్వచ్ఛమైన అద్దంతో పోల్చవచ్చు కదా. మనస్సు ఒక అద్దమైతే ఈ ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు అన్నీ ఆ అద్దం మీద పడిన దుమ్ములాంటివి. ఆ దుమ్ము వల్ల ఎదురుగా ఉన్న వాస్తవం మనకు స్పష్టంగా కనిపించదు. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. ఈ బద్ధకం మరియు మాలిన్యం అనే 2 శక్తులు మనల్ని ఎరుక అనే స్థితి నుంచి బలవంతంగా లాగేస్తూ ఉంటాయి. ఈ రెండింటినీ జయించడమే నిజమైన సాధన అని వనరు ఉద్దేశం. ఒక అరణ్యంలో ఉన్నా సరే మనస్సులో ఈ మాలిన్యం ఉంటే ఆ ప్రశాంతతను మనం ఆస్వాదించలేము. అంటే ఆ దుమ్మును తుడిచేసి మనస్సును మళ్లీ మళ్లీ ప్రస్తుత క్షణంలోకి తీసుకురావడమే సరైన ప్రయత్నం. అయితే ఈ పాయింట్ దగ్గర నాకొక ప్రశ్న వస్తోంది. ఈ అడ్డంకులను జయించిన తర్వాత అసలు ఈ సాధన ఎక్కడాచరించాలి? ఇది కేవలం ఏకాంతానికి మాత్రమే పరిమితమా? అస్సలు కాదు. దీనికి వనరు చాలా గొప్ప ముగింపుస్తుంది. మన రోజులోని ప్రతి కార్యకలాపాన్ని ధ్యానంగా వార్చే ప్రయత్నమే సరైన ప్రయత్నం అని అంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు కాస్త ప్రతిఘటన కలుగుతోంది. ఇది నిజంగా సాధ్యమేనా? దైనందిన జీవితంలోని అతి సాధారణ పనులు అంటే పాత్రలు కడగడం, నడవడం, ఆఫీస్ ఫైల్స్ సరిచేసుకోవడం, వీటిని కూడా ధ్యానంగా మార్చడం ఎలా సాధ్యం? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ధ్యానమనగానే ఒక ప్రత్యేకమైన స్థలంలో కళ్ళు మూసుకుని చేసే ప్రక్రియ మాత్రమే అనుకుంటాం. కాని అది మనం చేస్తున్న పనిమీద చూపే శ్రద్ధకు సంబంధించిన విషయం. మీరు చెప్పిన పాత్రలు కడిగే ఉదాహరణే తీసుకుందాం. సరే, పాత్రలు కడుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మనం పాత్రలు కడుగుతున్నప్పుడు ఆ పనిని త్వరగా ముగించేసి వేరే ముఖ్యమైన పని చెయ్యాలని తొందరపడుతూ ఉంటాం. ఆ పనిని ఒక అడ్డంకిగా భావిస్తాం. ఎంతసేపు ఈ విసుగు పుట్టించే పని అని ఘర్షణ పడతాం. అవును, అప్పుడే మనసులో ఆ బద్ధకం, మాలిన్యం ప్రవేశిస్తాయి. కరెక్ట్. కాని దానికి బదులుగా ఆ పాత్రలు కడిగిన క్షణంలో మనం పూర్తిగా మేల్కొని ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. నీటి స్పర్శ,
సబ్బు నూరుగు, ఆ పాత్రల మీద పడుతున్న నీటి శబ్దం, వీటిమీద పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు మనసు ఇంకెక్కడికి వెళ్ళలేదు. అంటే గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆగిపోయి, కేవలం ఆ క్షణంలోని అనుభూతులను మాత్రమే మెదడు స్వీకరిస్తుంది అన్నమాట. అవునండి. అప్పుడా పాత్రలు కడగడమే ఒక అద్భుతమైన ధ్యానమవుతుంది. ఎరుకతో చేసే ఏ పనైనా, అది ఎంత సాధారణమైనదైనా, అది ఆచరణలో ధ్యానమే అని వనరు స్పష్టం చేస్తోంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పని చిన్నదా పెద్దదా అనేది అస్సలు ముఖ్యం కాదు. ఆ పనిని ఎంత ఏకాగ్రతతో చేస్తున్నామన్నదే ముఖ్యం. నడుస్తున్నప్పుడు మన పాదాలు నేలను తాకే విధానాన్ని గమనించడం లాంటిది. ఖచ్చితంగా. భోజనం చేస్తున్నప్పుడు ప్రతి ముద్దలోని రుచిని ఆస్వాదించడం, కార్ నడుపుతున్నప్పుడు స్టీరింగ్ మీద ఉన్న చేతుల స్పర్శను అనుభూతి చెందడం, ఇవన్నీ ఆచరణలో ధ్యానాలే. ఒక భిక్షువు ఎంత శ్రద్ధగా ఉంటాడో మనం మన దైనందిన పనులను కూడా అంతే శ్రద్ధగా చేయవచ్చు. దైనందిన జీవితమే ఒక సాధనగా మారినప్పుడు మనం ప్రశాంతత కోసం జీవితం నుండి తప్పించుకోవలసిన అవసరం ఉండదు. పని భారం కాదు, మన ఆలోచనలే ఆ పనిని భారంగా మారుస్తున్నాయి అని అర్థమవుతుంది. నిజమే. ప్రతి చర్య దానికదే ఒక లక్ష్యంగా మారినప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే పూర్తిగా లీనమైపోతాం. ఆచరణలో ధ్యానమనేది మన ఆధునిక సమస్యలన్నింటికీ ఒక సహజమైన పరిష్కారం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనకు అర్థమైన విషయాలను ఒక్కసారి క్రోడీకరిస్తే, సరైన ప్రయత్నమంటే ఒక ఫలితం కోసం వెంపర్లాడటం కాదు, అరణ్యంలో ఉన్న భిక్షువులా ప్రస్తుత క్షణములో పూర్తిగా మేల్కొని ఉండటం, బద్ధకాన్ని వీడటం, మనస్సులోని మాలిన్యాన్ని తొలగించుకోవటం. అవును. మరియు ప్రతి చిన్న పనిని ధ్యానంగా మలుచుకోవడం. ఇది మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మనతోనే ఉంచుకుందాం. దైనందిన జీవితంలోని ప్రతి పని ధ్యానమే అయితే, మనం ఏర్పరుచుకున్న సాధారణ పనులు వేరు, పవిత్రమైన సమయం వేరు అనే విభజన ఎంత కృత్రిమమైనదో కదా. ఆ విభజనను చెరిపేస్తే మన దైనందిన జీవితం ఇంకెంత ప్రశాంతంగా మారుతుందో మనం పరిశీలించాలి. ప్రతి క్షణంలోనూ పూర్తిగా మేల్కొని ఉండే ప్రయత్నం చేద్దాం. ఇక్కడతో ఈ ఎపిసోడ్ను ముగిద్దాం.